సైరాడి క్యాప్సిల్ అనేది సిస్టోపిక్ ల్యాబొరేటరీస్ తయారు చేసే కాంబినేషన్ మెడిసిన్. ఇందులో రాబిప్రజోల్ 20 ఎంజీ మరియు డొంపెరడాన్ 30 ఎంజీ ఉంటాయి. రాబిప్రజోల్ ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. ఇది కడుపులో యాసిడ్ తయారు చేసే ప్రోటాన్ పంప్స్ను అడ్డుకుని యాసిడ్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల గుండెల్లో మంట, పుల్లటి తేన్పులు, గొంతులోకి యాసిడ్ రావడం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తగ్గడానికి సహాయపడుతుంది. డొంపెరడాన్ ఒక ప్రోకెనెటిక్ అండ్ యాంటీ ఎమిటిక్ మెడిసిన్. ఇది కడుపు ఖాళీ అయ్యే వేగాన్ని పెంచి ఆహారం త్వరగా ప్రేగుల్లోకి వెళ్ళేలా చేస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు వచ్చే భావన, కడుపు నిండినట్లు అనిపించడం వంటి సమస్యలు తగ్గుతాయి. రాబిప్రజోల్ మరియు డొంపెరడాన్ కలిసి పనిచేయడం వల్ల యాసిడ్ సమస్యతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. యూజెస్: ఎసిడిటీ చికిత్సకు ఉపయోగిస్తారు. హార్ట్ బర్న్ మరియు ఛాతీలో మంట తగ్గించడానికి ఉపయోగిస్తారు. గెరడ్లో ఉపయోగిస్తారు. పుల్లటి తేన్పులు మరియు యాసిడ్ గొంతులోకి రావడం తగ్గించడానికి ఉపయోగిస్తారు. గ్యాస్ట్రైటిస్ మరియు గ్యాస్ట్రిక్ అల్సర్లో డాక్టర్ సూచన మేరకు ఉపయోగిస్తారు. యాసిడ్తో పాటు వికారం, కడుపు ఉబ్బరం, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యల్లో కూడా ఉపయోగిస్తారు. డోసేజ్: ఈ క్యాప్సూల్ను డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే వాడాలి. సాధారణంగా ఉదయం అల్పాహారానికి 30 నుంచి 60 నిమిషాల ముందు ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. క్యాప్సూల్ను తెరవకుండా లేదా నమలకుండా పూర్తిగా నీటితో మింగాలి. ప్రతిరోజు ఒకే సమయానికి తీసుకుంటే మందు ప్రభావం మెరుగ్గా ఉంటుంది. లక్షణాలు తగ్గాయని మధ్యలో మందు ఆపకండి. డాక్టర్ చెప్పిన కోర్సు పూర్తి చేయాలి. సైడ్ ఎఫెక్ట్స్: తలనొప్పి, నోరు ఎండిపోవడం, విరోచనాలు లేదా మలబద్ధకం, కడుపు నొప్పి లేదా గ్యాస్, తల తిరగడం, కొంతమందిలో అలసటగా అనిపించవచ్చు. అరుదుగా గుండె చప్పుడు అసాధారణంగా అనిపించడం లేదా తీవ్రమైన అలర్జీ రావచ్చు. అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ప్రికాషన్స్: ఈ క్యాప్సూల్ను భోజనం చేసిన తర్వాత తీసుకుంటే ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. గుండె రిథం సమస్యలు, తీవ్రమైన కాలేయ వ్యాధి లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. డాక్టర్ సలహా లేకుండా నెలల తరబడి నిరంతరం వాడకండి. ఆల్టర్నేటివ్ బ్రాండ్స్: రాబికాన్ డిఎస్ఆర్, రాబోజన్ డిఎస్ఆర్, రాజో డి. ఇంపార్టెంట్ పాయింట్స్: సైరాడి వెంటనే మంట తగ్గించే యాంటాసిడ్ కాదు. ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించే మందు. కాబట్టి పూర్తి ప్రభావం రావడానికి కొంత సమయం పడుతుంది. చాలామంది యాసిడ్ సమస్య వచ్చినప్పుడల్లా నెలల తరబడి ఈ క్యాప్సూల్ను స్వయంగా వాడుతుంటారు. కానీ ఎక్కువ కాలం పీపీఐ మందులు అవసరం లేకుండా వాడితే వైటమిన్ బి12 లోపం, మెగ్నీషియం లోపం, ఎముకల బలహీనపడటం వంటి సమస్యల ప్రమాదం కొందరిలో పెరగవచ్చు. అందుకే డాక్టర్ సలహా మేరకు ఎక్కువ కాలం వాడండి. ఈ మందుతో పాటు మసాలా ఆహారం తగ్గించడం, భోజనం చేసిన వెంటనే పడుకోకుండా ఉండడం, ధూమపానం మరియు ఆల్కహాల్కు దూరంగా ఉండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులెప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.